హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు మోక్ష టీమ్ డైరెక్టర్ అన్నమాట. సో అశోక్ చక్రం గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్. నమస్తే. ఫైన్. సో మోక్ష అని ఫస్ట్ ఆ టైటిల్ ఎందుకు అలా పెట్టాలనిపించింది? అంటే 'మోక్ష' అనేది అది ఆ టైటిల్ ఎందుకు పెట్టాననేది కూడా సినిమాలో చూడాలి. దానికి రీజన్ ఉంది. అదే ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ మీద సినిమా అనుకున్నాను. సో క్యారెక్టర్ ఒక కాన్సెప్ట్ ఉందిలేండి దాని మీద. అంటే 'మోక్ష' ఒకటి 'ద ఇన్కర్నేషన్' అనే క్యాప్షన్ ఉంటుంది. సో దానికి రీజన్ ఉంటుంది అందులో. ఆ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ పోస్టర్ ని కూడా తనికల్ బర్నీ గారు అంటే రిలీజ్ చేశారని చెప్పి చూసాం మేము కూడా అని. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ అంటే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా జనాల్లోకి అందరికి రీచ్ అవ్వాలంటే ఒక సెలబ్రిటీ కావాలి. సో నేను ఎవరు ఆలోచిస్తున్న టైంలో అంటే యాక్చువల్లీ దానికి కూడా రీజన్ ఉంది. అంటే ఆ పోస్టర్ రిలీజ్ చేయడానికి కథలో ఒక అంటే చెప్పేస్తాను. లైన్ ఏంటంటే ఒక స్ట్రగ్లింగ్ రైటర్ యొక్క స్టోరీ లైన్ అది. సో అంటే అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒకటి రైటర్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో సినిమా కూడా ఎవరైనా రైటర్ కమ్ యాక్టర్ చేతుల మీద రిలీజ్ చేద్దామని ఎవరైనా ఆలోచిస్తున్న టైంలో తనికెళ్ళ బర్ని గారు అయితే కరెక్ట్ అనిపించింది. సో ట్రై చేశాను, అసలు కుదరలేదు. నా లక్ ఏంటంటే నేను ఒక సినిమాకి అసిస్టెంట్ చేశాను, అదే దోచేవారెవరు అని. ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన సిసింద్రి మూవీ డైరెక్టర్ గారు మన శివనేశ్వరరావు గారు. సో శివనేశ్వరరావు గారికి కాల్ చేసి సార్ ఇట్లా అనుకుంటున్నా అంటే నేను చేపిస్తానులే, దగ్గరుండి చేపిస్తానని చెప్పేసి సారే తీసుకెళ్ళి యాక్చువల్లీ జస్ట్ ఫస్ట్ చెప్తారేమో అనుకున్నా, పలానా మా శిష్యుడు అని చెప్పేసి పంపిస్తారేమో అనుకున్నా. కానీ శివనేశ్వర గారే దగ్గర నుండి పోస్టర్ రిలీజ్ చేసి మా శిష్యుడు అని చెప్పేసి చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అలా జరిగింది. సో ఫస్ట్ సార్ వస్తారు పోస్టర్ రిలీజ్ చేస్తారని మీరు అనుకున్నారా? నార్మల్గా అనుకోలేదు, వాళ్ళ ఇంటికి పిలిపించారు. సో హ్యాపీ అనిపించింది. అంటే అంత ఈజీగా చేయరు కదా పెద్దవాళ్ళు, మన చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే అనుకోవచ్చు. తనికెళ్ళ వారి గారు అంటే బిగ్ ఆర్టిస్టు, స్టార్ యాక్టరు. సో ఆయన చేతుల మీద జరగాలని యాక్చువల్లీ వాయిస్ ఓవర్ కూడా ఒకటి అనుకున్నాను. బట్ మనకు వస్తారా చేస్తారని ఒక దాంతోనే ఆగిపోయాను. బట్ ఇలా జరిగింది, పోస్టర్ రిలీజ్ అయితే జరిగింది. హ్యాపీ అనిపించింది. అంటే చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, సో ఆయనతోనే ఎందుకు పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నారు? ఇందాక చెప్పాను కదా, రీజన్ ఏంటంటే నా కథలో ఒక క్యారెక్టర్ రైటర్ క్యారెక్టర్. సో ఆ రైటర్ క్యారెక్టర్ ఉంది కాబట్టి తనికెళ్ళ మరి గారు ఏంటంటే రైటర్, మంచి రైటరు సారు. సో ఆయన యాక్టర్ కూడా. సో రెండు రకాలుగా ఆలోచించి ఆయన ఎంచుకున్నా. ఇంకోటి ఏంటంటే మనకు పెద్ద వాళ్ళు మన కోసం టైం ఇవ్వలేరు. సో నాకు తర్వాత టీజర్ ఒక ప్లాన్ ఇట్లా ఉన్నాయి, కానీ మన కోసం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా లేదా నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేయాలి. సో అలా జరిగింది. హ్యాపీగా ఉంది. మీ ప్రాపర్ ఎక్కడ సార్? నాది వరంగల్. సో ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నారు? అంటే ఎన్ని ఇయర్స్గా ఉన్నారు, ఎన్ని ఇయర్స్గా డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎన్ని మూవీస్ చేశారా ఏంటి? నేను అంటే ప్రొడ్యూసర్ కాదు, ఇది ఓన్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేసింది. యాక్చువల్లీ మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్. సో వరంగల్ కిలవరంగల్ పక్కనే ఉండదు, చిన్న స్తంభంపల్లి చింతల ఏరియా. సో నాకు ఊహ తెలిసిందే సినిమా. ఊహ తెలిసిందంటే పెళ్లి సందడి సినిమాతోని నాకు సినిమా అనేది ఒక మైండ్లో పడింది. అలా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. టీవీలు ఎక్కడున్నా మా అమ్మ ఎతికేది, ఏ టీవీ దగ్గర ఉన్నానో అని మా అమ్మ ఎతికేది. సో టీవీలో సినిమా వస్తే ఎక్కడ సినిమా వినబడితే అక్కడికి వెళ్ళిపోయి కూర్చునేవాడిని. సో అలా యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు హీరో కావాలని ఉండే, బట్ పెరుగుతుంటే డైరెక్టర్ వాల్యూ తెలిసింది. నేను దాసనారాయణ గారి స్పీచెస్ అప్పుడు వినేవాడిని. అసలు హీరోలను తయారు చేసేదే డైరెక్టరు అనేసరికి అవునా, నేను హీరో అవుదాం అనుకున్నాను, హీరోలను తయారు చేసేది డైరెక్టరా అనే ఒక ఇంట్రెస్ట్ వల్ల అలా నేను డైరెక్షన్ చేయాలనే దాంట్లో. సో అలా ఆలోచిస్తూ ఇక ఎప్పటికైనా అవ్వాలని మధ్య ట్రై కూడా చేశాను. తేజ గారి అది ఒకటి క్యాస్టింగ్ కల్లా అది పెట్టారు, ట్రై చేశాను. బట్ అది అవ్వలేదు. కానీ డిగ్రీ అయిపోయాక ఇంటర్వ్యూలలో కూడా చెప్పేవాళ్ళు, దాసనారాయణ గారు ఇంటర్ అయిపోయాక రావాలి ఇట్లా అని కొన్ని చెప్పేవాళ్ళు. సో ఇంటర్ అయిపోయాకనే అన్నట్టు డిగ్రీ అయిపోయాక ఇక డైరెక్ట్గా వచ్చేసా. యాక్చువల్లీ అలా ఇండస్ట్రీకి వచ్చాను. నేను డైరెక్షన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ వచ్చింది, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చాను.
ఓకే. అలా. అంటే ఇప్పుడు మీరు అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా, సో ఎప్పుడైనా సరే ఎందుకు వచ్చాను ఏంటి అలా ఏమన్నా అనిపించిందా? అస్సలు అనిపించలే. అనిపించింది. ఎందుకు వచ్చానని కాదు, ఒక్కసారి నాది మెంటల్ వేరు. ఎందుకు వచ్చానన్నది ఒక క్షణం కూడా అంటే అనిపించదు. స్ట్రగ్లింగ్ ఫేసెస్ అప్పుడు, అలాంటి టైం అప్పుడు, అలాంటి ఫేజ్ లో అబ్బా ఎందుకు వచ్చాను అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా? అస్సలు అనిపించదు. అంటే స్ట్రగ్లింగ్ ఉంది కానీ ఎందుకు వచ్చాను అనేది మాత్రం అస్సలు లేదు. ఎందుకంటే డూ ఆర్ డై అని వచ్చినోడిని. సో అలాంటిది ఏం ఫీలింగ్ లేదు. ప్యాషన్ అంటారా? అది పిచ్చి కాదు, దాన్ని మించింది ప్యాషన్ అంటారు. అదంతే ఇక, అది డూ ఆర్ డై అంటే చావైనా బతుకైనా ఇక్కడే, ఏం చేసినా ఇక్కడే అన్న ఫీలింగ్తోనే వచ్చేసాను. సో ఇందులో హీరో ఎవరు అంటారు సార్? కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఎవరు అంటారు? అంటే మీరు యాక్చువల్లీ ఇది గ్లిమ్స్ రిలీజ్ చేశాను. యాక్చువల్లీ నేను దానిలో ఏం చిన్న కాన్సెప్ట్ ఐడియా మాత్రమే రిలీజ్ చేశాను. బట్ హీరో ఎవరైనా అంటే మనది ఇండిపెండెంట్ ఫిల్ము, కొంతమంది షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళని అనుకున్నాను కానీ మనకు వాళ్ళకు బడ్జెట్లు పెట్టి చేయలేను. సో యాక్చువల్ చెప్పాలంటే ఈ కథలో హీరో అనేది హీరో ఎవరనేది కూడా సినిమా చూసే తెలుసుకోవాలి. అంటే జనరల్గా ఇతన్ని హీరో అని ప్రొజెక్ట్ చేస్తూ నేను సినిమా చేయలేదు. ఒక 2-3 మెయిన్ లీడ్స్ అలా కనబడతాయి. సో కథ డిసైడ్ చేస్తుంది ఇందులో హీరో ఎవరనేది. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే జనరల్గా ఇతను హీరో అని చెప్పేసి ఇతను ముందే పెట్టేసి కథ తీస్తారు కదా. నేను తెలిసిన ఆర్టిస్ట్ కాదు, మా వాళ్ళు అందరూ కొత్త వాళ్ళతో చేశాను యాక్చువల్లీ. సో కొత్త వాళ్ళు అయినప్పుడు ఏంటంటే ఒక ఇతని హీరో అని కాకుండా కథ డిసైడ్ చేయాలి అతన్ని హీరో ఎవరనేది నా ఇంటెన్షన్ ఎప్పుడు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళని పెడితే ఇతను హీరో అని అనుకుంటారు. బట్ కొత్త వాళ్ళం కదా, సినిమా స్టార్ట్ అయినాక ఓకే ఇతను మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఇతను హీరో, ఇతను విలను అనే దాని మీద వెళ్ళాలన్న ఉద్దేశంతో అంతే ఉంటుంది. సో ఇది కూడా సినిమా చూస్తే క్లారిటీగా అనిపిస్తుంది. అంటే కాన్సెప్ట్ మీద వెళ్తుంది సినిమా. సో ఓవర్ బిల్డప్లు ఏముండదు. ఒక హీరోకి మాత్రమే ఏదైనా హైప్ ఇస్తూ చేసిన కాన్సెప్ట్ కాదు ఇది. మంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. అర్థమవుతుంది సార్, ఎందుకంటే హీరో ఎవరంటేనే ఇంత సస్పెన్స్ ఉంది, హీరో ఎవరంటేనే ఇంత సస్పెన్స్ గా చెప్తున్నారు, మరి మూవీ కూడా ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుందో అర్థమవుతుంది. సరే ఓకే, మరి హీరోయిన్ ఎవరైనా ఉన్నారా ఈ మూవీలో? హీరోయిన్ అంటే యాక్చువల్గా హీరోయిన్ లేరు. ఓకే, హీరోయిన్ లేరు, హీరోయిన్ ఎవరు లేరు, ఓన్లీ హీరో క్యారెక్టర్స్ అంతే. అంటే మేల్ క్యారెక్టర్సే ఉంటాయి మొత్తం. హీరోయిన్ అంటే యాక్చువల్లీ నేను ఇంకా లేడీ ఆర్టిస్ట్ ఒక్కరు కూడా లేకుండా తీద్దాం అనుకున్నా. కొన్ని సిచ్యువేషన్లో ఒకరిద్దరిని పెట్టాల్సి వచ్చింది. సో వితౌట్ అంటే అది ప్రయోగం అంటారా నాకు తెలియదు కానీ టోటల్ మేల్ ఆర్టిస్ట్తో ఒక కాన్సెప్ట్ చేయాలనుకున్నా. అది ఒక రీజన్. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో అందరు మేల్ ఆర్టిస్ట్లే ఉంటారు. ఎందుకు సార్? అంటే లేడీస్ కూడా చాలా మంచిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు సమంత గారు చూసినా, ఎవరిది చూసినా సో లేడీస్ బాగా చేస్తారు, ఎందుకు వాళ్ళని పెట్టాలని మీకు అనిపించలేదు? అంటే ఒకటి ఏంటంటే కొన్ని నేను సిచ్యువేషన్స్ చూసా, అది చెప్పాలొద్దో తెలియదు కానీ తర్వాత చెప్తాను కానీ అంటే చాలా మంది లేడీ ఆర్టిస్టులలో డెడికేటెడ్గా ఉండేవాళ్ళు లేరు. అందుకే మన తెలుగు వాళ్ళని హీరోయిన్గా పెట్టకపోవడానికి రీజన్ అదే. ఒకటి యాక్చువల్లీ నేను ఓన్లీ హీరో కూడా చేసా, అంటే లాస్ట్ టైం చేశాను అది. అది ఒక అమ్మాయి అంటే వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం వచ్చి చేస్తారు, అంటే డెడికేటెడ్గా ఉండరు. ఇప్పుడు కాన్సెప్ట్ అనే దీనికి ఏం చేయాలో అది ఒక డైరెక్టర్గా ఆలోచిస్తాం, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత అంటే నేను ఫోన్ చేసి అని అడిగితే పర్ డే ఎంత అండి, ఎన్ని రోజు షూటింగ్ అంటారు తప్ప క్యారెక్టర్ ఏంటి అనేవాళ్ళు పెద్దగా లేరు. నా క్యారెక్టర్ ఏంటండి, ఇలా బాగుంటుందా, కాన్సెప్ట్ ఏంటండి అనేది అడిగిన వాళ్ళని ఎక్కువ మంది చూడలే. పర్ డే ఇంత, ఎన్ని రోజు షూటింగ్, అదేంటి నేను కూలి మాట్లాడుతున్నామా అనిపించింది నాకు. సో అందుకే నాకు ఆ టైంలో యాక్చువల్లీ వేరే కథ అనుకున్నా, ఆ కథ ఎందుకో మా వాళ్ళు చెప్తే ఇది కొత్తగా లేదు అన్నారు. యాక్చువల్ నాకు లవ్ స్టోరీ ప్లాన్ ఉండే, కొంచెం లవ్ స్టోరీ, చిన్న యాక్షన్ థ్రిల్లర్ అలా చేద్దామని. తర్వాత కథ కొంచెం ఇది చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడో అని అంటే డిసప్పాయింట్ అయిపోయినా. ఆ టైంలో ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది. సో ఈ ఐడియా వచ్చి ఈ పాయింట్ వచ్చింది. తర్వాత ఆలోచించి అసలు దీన్ని మేల్ యాక్టర్ లేడీ ఆర్టిస్ట్ లేకుండా తీయచ్చు కదా అనిపించింది. అలా ముందుకెళ్ళా. సో ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందంటారు మోక్ష మూవీది? ఎన్ని రోజులు అనేది అంటే ఇది పెద్ద అంటే కొంతమంది సంవత్సరాలు, 6 months, ఇయర్స్ కింద తీస్తారు, మనకు తెలిసింది. మా వాళ్ళు దీన్ని రాజమౌళి గారితో పోలుస్తారు, కానీ అంత రేంజ్ కాదు. అంటే నేను అట్లా చెక్కలేదు. వర్కింగ్ డేస్ 21-22 డేసే, కానీ మాదంతా వీకెండ్ సినిమా అయిపోయింది. అంటే మా వాళ్ళు ఒక 2-3 ఏమన్నారంటే సాఫ్ట్వేర్స్ అలా జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. సో నా మిస్టేక్ కూడా కొన్నిసార్లు ఉంది.
అంటే నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నాకు సరైన టీం లేకపోవడం వల్ల కొంచెం స్టక్ అయిపోయేవాడిని లొకేషన్ విషయంలో, రకరకాల విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో. సో మిగతా వాళ్ళ వల్ల అలా వీకెండ్ అట్లా జరిగి అంటే షూటింగ్ చేసిన రోజులు చూస్తే అంటే ఒక 1 ఇయర్ చేసాము షూటింగ్ని, కానీ చేసింది వీకెండ్స్ కాబట్టి అంతే ఒక 21-22 డేసే వర్కింగ్ డేస్ వచ్చేసి. ఓకే. సో అంతానే నేను సినిమా తీసాను. అంటే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కదా ఈ మూవీ, సో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, నేను ఇది ఆడియన్స్ కోసం చేయలే సినిమా. ఓకే. మరి ఆడియన్స్ కోసం చేయలే. బట్ ప్రేక్షకులు ఆదరిస్తే కదా ఏదైనా మూవీ కానీ ఏదైనా డైరెక్ట్ ఫేమ్ అవ్వడం ఏదైనా సరే. అంటే ఓపెన్గా చెప్పాలంటే, నేను దండం పెట్టి మా సినిమా చూడండి అంటే వాళ్ళు చూడరు. అంటే ఒక్కసారి నేను కొంతమంది అంటే మనకి ధైర్యం చేసి ఒక ఏదన్నా చూడాలనిపించి ఆ సినిమా ఎవరైనా చూస్తారు కదా, ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, చిన్న సినిమాలు కూడా, ఆ సినిమా చూసి నచ్చితే ఆటోమేటిక్గా మౌత్ టాక్తో చూస్తారు. అలాగే ఓటీటీలో అయినా కొన్ని మలయాళం సినిమాలో వేరే సినిమాలు అయినా అబ్సెషన్ అనే ఒక సినిమా వచ్చింది, అది ఎవరో చూసి పోస్టులు పెట్టారు తప్ప అది మా సినిమా చూడండి వాళ్ళు అని చెప్పారా మనకి? చెప్పలేదు. సో అదొకటి మేజర్ ఏంటంటే, ఇది నేను డైరెక్షన్ ట్రయల్స్ కోసం తీసాను మేజర్గా. బట్ నేను యాక్చువల్ 1 అవర్ అనుకున్న దాన్ని 1.5 అవర్ డ్యూరేషన్ తీసాను. ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్. 1.5 అవర్ అంటే ఇది ఆడియన్స్ కూడా చూడాలి. బట్ ఎందుకు చూడాలి అనేదాన్ని దీన్ని గొప్పగా చెప్పలేను. బట్ ఇంట్రెస్టింగ్ వే ఉంటుంది. ఇది నేను మేజర్గా టార్గెట్ చేసింది అంటే మా సినిమా వాళ్ళ కోసం టార్గెట్ చేసింది. అంటే దీనిలో కథ కూడా సినిమా వాళ్ళది ఉంటుంది కొంచెం. అంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది కదా, ఈ మూవీ ఎందుకు చూడాలి అన్నట్టు. అలాగే మోక్ష మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? మోక్ష మూవీ ఎందుకు చూడాలంటే, యాక్చువల్లీ సినిమా ఫీల్డ్లో ఒక రైటర్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులో. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా చూడొచ్చు. బట్ నేను డైరెక్షన్ ట్రయల్స్ కోసం చేశాను కాబట్టి ఇది నేను వాళ్ళకి రీచ్ అవ్వాలని నా ఇంటెన్షన్ ఎక్కువ. సినిమా స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కావచ్చు, పై స్థాయిలో ఉండే వాళ్ళు కావచ్చు, ఇది మేజర్గా ఆడియన్స్ కూడా చూడాలి. బట్ నేను చూడు అని నేను చెప్పినా చూడలేరు. బట్ ఇది ఒక్కసారి ఎవరైనా చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు. అంటే నేను అరే ఒక అతను అంటే ఇది ఏమంటారంటే, మనం బడ్జెట్ విషయాల్లో పోలిస్తే ఈ బడ్జెట్లో నాకు తెలిసి ఎవరు సినిమా తీయరు. ఎంత అయి ఉంటుంది సార్ బడ్జెట్? బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్. మీరు జనరల్గా ఒక షార్ట్ లింక్ చేసే బడ్జెట్తో నేను సినిమా తీసా. కొంతమంది ఒక షార్ట్ లింక్ చేసే బడ్జెట్లతో నేను సినిమా తీసా. కానీ ఆ సినిమా చూస్తే నువ్వు అబద్ధం చెప్తున్నా అంటారు. సో ఆ రేంజ్లో నేను సినిమా తీశాను. సో ఎక్కడ అంటే ఒక చిన్న ఓపెనింగ్లో 5-10 నిమిషాలు అనిపించవచ్చేమో, కానీ ఓవరాల్గా ఒక సినిమా క్వాలిటీతోనే ఉంటుంది, సినిమా రేంజ్ ఉంటుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. థ్రిల్లర్ కాబట్టి చూసేస్తారు, 1.5 అవర్ డ్యూరేషన్ అయిన చూసేస్తారు. దీంట్లో ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి జనరల్గా ఆడియన్స్కి బిల్డప్ సినిమాలు ఇలాంటి కంటే నార్మల్ ఆడియన్స్ ఓటీటీ ఓపెన్ చేసి సరదాగా చూస్తూ ఓపెన్ చేస్తే, నాది ఓపెన్ చేశారంటే ఆటో మీదుగా వెళ్ళిపోయి ఫ్రెండ్స్తోనో వాళ్ళతో చెప్పేస్తారు, పలానా సినిమా చూసి ఎవరో తీశారు బాగుందని చెప్పే రేంజ్ అయితే ఉంటుంది. సో నేనేమంటాను, ఎందుకు చూడాలని అవసరం లేదు, ఫ్లోలో చూసేస్తారు, అది ఆటోమేటిక్గా మౌత్ టాక్లో వెళ్ళిపోవచ్చు అనేది నా ఇంటెన్షన్. సో అలా అనుకుంటున్నాను నేను. మరి సో సినిమా ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అయిన పర్సన్స్, ఫేమ్ ఉన్న పర్సన్స్ ఎవరైనా రిలేటెడ్ ఉన్నారా? అంటే నాకు ఫ్రెండ్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే నేను యాక్చువల్లీ దేవదాస్ కనకాగారి ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడెంట్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాను. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హీరోయిన్ అయింది, ఒక అతను సీరియల్ హీరో ఇప్పుడు సత్య అని ఒక ఆయన హీరో, ఇంకొక అతను అభిరామ్ అని ఆయన కూడా హీరో అయ్యాడు, ఒక 5-6 సినిమాలు చేశారు. సో ఉన్నారు. ఇంకొక నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ హీరో, ఆయన కూడా సీరియల్ హీరో, కిరణ్ కాంత్ అని. ఇట్లా ఉన్నారు. ఒక టైంలో ఇప్పుడు నాకు అజయ్ ఘోష్ గారు, మేము సీరియల్ చేసే టైంలో అజయ్ ఘోష్ గారు స్ట్రగ్లింగ్ యాక్టరే, సీరియల్ చేశారు. కానీ సీరియల్స్ కూడా చేశారా మీరు? నేను సీరియల్స్ చేశాను, అసోసియేట్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చేశాను. సో ఆ స్ట్రగ్లింగ్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు కూడా నాకు బాగా పరిచయము. ఆయన స్ట్రగ్లింగ్ని ఇట్లా కోటగారులు అవ్వాలి అని మాతో మాట్లాడేవాళ్ళు. సార్ మీరు అవుతారు సార్, మంచి విలన్ అవుతారు అది అనేవాడిని. కట్ చేస్తే కొన్ని రోజులకే జ్యోతిలక్ష్మి సినిమా వచ్చింది, అలా ఆయన మంచి యాక్టర్ అయ్యాడు. ఇందాక ఒక క్వశ్చన్ ఎందుకు చూడాలి అన్నారు కదా ప్రేక్షకులు, అంటే ఎందుకు చూడాలి అంటే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి చూడాలి. 5 పాయింట్లు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఒక సినిమాని ఎందుకు చూడాలంటే దీంట్లో అంటే ఒకసారి బన్నీవాస్ గారు ఒక మాట చెప్పారు. అంటే మనం సినిమా, నేను కూడా యాక్చువల్ అట్లనే చూసా, సినిమా షూటింగ్ చేసేటప్పుడు నా సినిమాని థియేటర్ సినిమా లెక్కలా చూసుకుంటూ రాసుకుంటూ షూటింగ్ చేసుడు అట్లా చేశాను. కానీ మన దగ్గర బడ్జెట్ అంత లేదే. సో సినిమాని చూసే కోణం, ప్రతి సినిమాని ఒకేలా చూడకూడదు, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దానికి ఒక అది ఉంటుంది. ఆ బడ్జెట్లో ఈ బడ్జెట్లో నేను ఈ సినిమాని చేశాను అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికో లేదా మా వాళ్ళందరూ యాక్టర్లు అవ్వడానికో చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తే
అరే వీళ్ళకున్న సోర్స్తోని ఈ సినిమా చేశారు, గ్రేట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో వీళ్ళని సపోర్ట్ చేయొచ్చు మనం అని. అదే నేను ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఈ సినిమా చూడమని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నన్ను సపోర్ట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్కి ఎవరికైనా రీచ్ అవుతుంది, నెక్స్ట్ సినిమా రావడం, అరే కొంచెం బాగుంది ఇతను బాగా చేశాడు అనేది ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ ఎవరన్నా, అరే ఇతనితో ఇప్పుడు సినిమా చేస్తే ఇతనికి ఒక చిన్న బడ్జెట్ ఇస్తే మంచి సినిమా అవుట్పుట్ ఇస్తాడు మనకి, సో ఇతనితో తీయొచ్చు అనేది నాకు ఆ ఛాన్స్ వస్తుందని నా నమ్మకం. సో అందుకని ఈ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఈ చిన్న రెస్పాన్స్ వచ్చింది అనుకోండి ఇండిపెండెంట్ ఫిల్మ్ ద్వారా, అరే ఈ చిన్నదానికే వీడికి రెస్పాన్స్ వచ్చింది, ఒక మంచి సినిమా ఇస్తే బాగా చేస్తాడనేది, అలా మాత్రం సినిమా చూడాలంటున్నా నేను. ఎందుకంటే నాకు చిన్న మైనస్ నా ఫీలింగ్ ఎలా ఉండదంటే, నేను ఊరికే ఇప్పుడు యాక్చువల్లీ కొంతమంది దీన్ని థియేటర్ రిలీజ్ చేయొచ్చు అన్నారు. అంటే ఎందుకు ఇది, నేను సినిమా థియేటర్ క్వాలిటీ చేయలేదు, నేను ఓటీటీలో చూడొచ్చు. ఎందుకంటే ఒక ఆడియన్ 100 రూపాయలు 200 రూపాయలు బడ్జెట్ పెట్టి థియేటర్కి వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సినిమా క్వాలిటీ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్లు కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. సో మనం అది ఇవ్వాలి. సో నేను ఆ సినిమా థియేటర్కి వచ్చే రేంజ్ అయితే నేను చేయలేను, ఓపెన్గా చెప్తా. కానీ ఓటీటీలో చూస్తే 10 మంది కాదు 100 మంది చెప్తారు. ఎందుకంటే ఆ ఆలోచన వేరే విధంగా ఉంటుంది కాబట్టి. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి కొంచెం ఈ సినిమా వస్తే రిలీజ్ అయితేనో, లేదంటే ఈ ఈవెంట్ ఇప్పుడు జరగబోతుంది, ప్రివ్యూ షో వేస్తున్నాను, సో దానికి కూడా ఎక్కువ మంది వస్తారు, మౌత్ టాక్ వెళ్ళి ఏదో ప్రొడ్యూసర్ చెవులో పడి నాకు ఒక ఆపర్చునిటీ వస్తుందని ఒక చిన్న ఆశ. దానికోసం ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం. సో కిరణ్ అబ్బవరం గురించి కూడా కొంచెం విన్నాము, అంటే ఆయన గారు కూడా మీకు ఫ్రెండ్ తెలుసు అన్నట్టు, ఏంటి మరి? ఫ్రెండ్ అనకూడదేమో, అంటే ఒక సిచ్యువేషన్ ఎదురైంది. అంటే ఇప్పుడు నాకు తెలిసిన యాక్టర్స్లో ఇప్పుడు అజయ్ ఘోష్ ఇట్లా ఇది యాక్టర్స్ అందరూ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి అంటే వీళ్ళని చూస్తే కొంతమందిని ఎదుగుతారని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అజయ్ ఘోష్ గారిని నేను అన్నాను, సార్ మీరు అవుతారు సార్ ఇట్లా, ఆయన ఖచ్చితంగా అనుకునేవాడిని, మంచి విలన్ అవుతాడు అనుకున్నాను, కరెక్ట్గా అయ్యారు. అలా కొంతమంది అనుకునేవాడిని. అయితే కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్గా ప్రసాద్ ల్యాబ్లో చూసేవాడిని. మా ఫ్రెండ్స్తో డిస్కషన్, ఈయన మంచి హీరో అవుతాడని. వాళ్ళు పెద్ద పట్టించుకోలే. నాకు అనుకోకుండా ఒక ఫేస్బుక్లో ఒక ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు మనం సినిమా తీద్దామంటే వాళ్ళ స్టోరీయే. సో నేను ఒక అప్కమింగ్ హీరో ఉన్నాడు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు, ఆయన ఫ్యూచర్లో హీరో అవుతాడు, మనం పట్టుకుంటే మనం ముందు మనదే ఛాన్స్ అవుతుంది అన్నట్టుగా నేను చెప్పా. అలా ఫేస్బుక్లో అంటే షార్ట్ ఫిల్మ్ చూసేవాడిని, కానీ ఫేస్బుక్లో చాటింగ్ చేసి తన నెంబర్ తీసుకొని వెళ్ళి కలిశాను. సో ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. సో నీ దగ్గర స్టోరీ ఉంటే తీసుకురా, నేను ప్రొడ్యూసర్ని కూడా తీసుకొస్తాను, కానీ నేను అప్పుడు ఎందుకో మెంటల్గా కరెక్ట్గా లేను. సో అది అలా పక్కన పడిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు. సో అందరూ కొత్త వాళ్ళతో తీసారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆ థాట్ వచ్చినప్పుడు ఏమనిపించింది? ఒక్కనేనా ఇండస్ట్రీ వాళ్ళని, ఫేమ్ ఉన్న వాళ్ళని పెట్టాలి అనిపించిందా, లేదు మొత్తం కొత్త వాళ్ళతోనే పెట్టాలి అనిపించిందా? మొత్తం కొత్త వాళ్ళని కాదు, కానీ యాక్టింగ్ వచ్చిన వాళ్ళని పెట్టాలనుకున్నా. కానీ నాకున్న మెంటాలిటీ ఏంటంటే, అది కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ని, బాండింగ్ మీద ఎక్కువ నాకు ఉంటుంది. ఎవరైనా నాకు హెల్ప్ చేశారంటే వాళ్ళని గుర్తుపెట్టేసుకుంటా, చిన్న హెల్ప్ అయినా గుర్తుపెట్టేసుకుంటా. యాక్చువల్లీ దీంట్లో హీరోగా చేసిన అతను నార్మల్ పరిచయమే, హీరో అంటే హీరో అని కాదు, మళ్ళీ హీరో ఇద్దరు ముగ్గురు హీరోలు అన్నట్టే పెట్టాను కాబట్టి హీరో అనే మాట మాట్లాడుతున్నా. సో అంటే లీడ్ యాక్టర్. సో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్ గా చేసిన అతను ఒకసారి సడన్ గా వచ్చి నాకు జేబులో 1000 రూపాయలు పెట్టి వెళ్ళాడు. అండ్ నేను పరిచయమే, అంతకుముందు స్ట్రగుల్ అయినట్టు హెల్ప్ అడిగేవాడిని. సో అలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయా. సో అట్లనే నాకు ఎలా ఉంటుందంటే, నేను స్ట్రగ్లింగ్ ఉన్నాను, నా పక్కన ఉన్న వాళ్ళందరూ స్ట్రగ్లింగ్లో ఉన్నారు, నేను ఎవరినో ఆల్రెడీ ఫేమ్లో ఉన్నాను పెడితే ఏం లాభం అని నేను ఇట్లా ఆలోచించేవాడిని అన్నట్టు. నాతో పాటు ఉన్న వాళ్ళని పెట్టుకొని మనం చేద్దాం అనే ఉద్దేశంతో అందరిని ఒక టీం ఫామ్ చేసుకొని సినిమా చేశాను. సో అందుకని ఇందులో ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్లు ఎవరు ఉండరు, అందరు కొత్త వాళ్ళే. కొంతమంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరు కొత్త వాళ్ళే. సో మళ్ళీ కూడా డైరెక్ట్ చేయాలని మీకు అనిపిస్తుందా? అంటే ఇంకో మూవీ కూడా డైరెక్ట్ చేయాలనిపిస్తుందా, లేదంటే ప్రొడ్యూసర్ గా చేయాలనిపిస్తుందా? ప్రొడ్యూసర్ ఎక్కడ, నేను ప్రొడ్యూసర్ కాదు కదా. అంటే నార్మల్ గా, అంటే ఇప్పుడు ఇంత డైరెక్ట్ చేశారు కదా, అబ్బా ఏంటి ఇదంతా ఆడిషన్స్ కానీ మీరు ఒక్కొక్కరులా చేస్తున్నారు, అలా ఏమైనా అనిపించిందా? అంటే మనం ఇది ప్రొడ్యూసర్ అనే పాయింట్ ఆఫ్ లో చేయలేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన సినిమా. అంటే ప్రొడ్యూసర్ ఎందుకు చేశాను అంటే, వేరే వాళ్ళను ఒప్పించి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్కి రిటర్న్స్ ఉండవు. సో దాన్ని ఖర్చు పెట్టించడం అంటే వాళ్ళు
ఇబ్బంది ఉంది. వాళ్ళకు మళ్ళీ రిటర్న్ మనీ రానప్పుడు మనం వాళ్ళతో పెట్టించడమే నాకు అంటే అబద్ధాలు చెప్పడమే అవుతుంది, వస్తాయి డబ్బులు వస్తాయని. సో అప్పుడు ఏంది నేనే అనుకున్నా, వచ్చినా రాకపోయినా మనం రిస్క్లో ఉన్నా మనం ఆపర్చునిటీ కోసం మన డ్రీమ్ కోసం వేరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించడం అనేది కరెక్ట్ కాదనిపించి నేనే ప్రొడ్యూస్ చేసుకొని. ఇంకోటి ఏంటంటే క్రియేటివ్గా కొన్ని వస్తాయి. చిన్న చిన్న ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుందంటే అది మార్చు, ఇది పెట్టు, అట్లా పెట్టు, ఇట్లా పెట్టు అని వాళ్ళు మాట్లాడుతుంటారు. సో అది కూడా ఉండొద్దు, నేను ఓన్గా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నన్ను నేను ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి చేసింది. నేను డైరెక్షన్ ట్రయల్స్ కోసం చేసింది అంటే ఓన్లీ డైరెక్టర్, ఇంకొకటి యాక్టర్. సో నేను యాక్టర్ అండ్ డైరెక్టర్ అంతే. అంటే నేను అంటే మళ్ళీ యాక్టర్ గా చేయాలనుకుంటున్నారా, డైరెక్షన్ చేయాలనుకుంటున్నారా? యాక్టర్ గా చేస్తే డైరెక్షన్ చేస్తా. నాకు దాసరి గారు ఇన్స్పిరేషన్. ఆయన యాక్టర్ గా చేస్తూ డైరెక్షన్ చేస్తుంటారు. అంటే మనకు చిన్నప్పుడు హీరో ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయి, బట్ యాక్టర్ డైరెక్టర్ అనేది అంతే. ఇక నేను అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఇట్లా చేస్తున్నారు కదా, సో అట్లా యాక్టర్గా డైరెక్టర్గా ఇప్పుడు దీనిలో నేను కూడా వన్ ఆఫ్ ది లీడ్ చేసుకున్నా. సో అట్లా యాక్టర్గా డైరెక్టర్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ చేస్తే యాక్టర్గా. కాకపోతే నాకేంటంటే వెళ్ళి అడగడం నేను అడగలేను. ఎవరైనా ఉంటే ఏదైనా చెప్పండి అని అంటాను తప్ప నన్ను పెట్టుకోని మాత్రం నేను. సో మీరు ఒక మూవీని డైరెక్ట్ చేస్తున్నారు, సో డైరెక్ట్ చేస్తున్నప్పుడు వేరే ఆఫర్ మీకు వచ్చింది యాక్టర్గా ఒక పెద్ద స్టార్ మూవీలో పెద్ద డైరెక్టర్తో. సో ఇది కంటిన్యూ చేస్తారా, అక్కడ యాక్టింగ్ చేస్తారా ఈ షూట్ ఆఫీస్? మరి అంటే ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆపర్చునిటీకి వాల్యూ ఇవ్వాలి. మామూలుగా ప్లాన్ ఇప్పుడు ఇది నా చేతుల్లో ఉంటుంది కాబట్టి నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ అనేది మన చేతుల్లో ఉండదు. ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం ఎందుకు కాదంటాం? 100% చేస్తాను నేను. అంటే డైరెక్షన్ ఎక్కువనా యాక్టింగ్ ఎక్కువనా కాదు, ఇక్కడ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను కోరుకున్నదే కదా వచ్చింది. యాక్టర్ డైరెక్టర్ అనేది నాకు రెండు ఇష్టమే కదా. సో ఏది అనేది ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకు దేవుడు వచ్చి నీకు వరమిస్తానంటే ఎందుకు అంటాం? సో మన ఈ చేతుల్లో ఉన్నదాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటాం అంతే. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్? 10 years దాటింది. 10 years దాటింది. 10 years లో ఎప్పుడు అనిపించదు అయ్యో ఎందుకు వచ్చానో అనిపించలేదు? అనిపించలేదు. అదే అనిపించలేదు. ఎందుకు అనిపిస్తుంది? మనం ఊహ తెలిసిందే సినిమా. నాకు ఊహ తెలిసిన సినిమా తర్వాత ఎందుకు అనిపిస్తుంది? అలా ఏం లేదు. కొడతామని అంటే ఒకసారి కాన్ఫిడెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఎట్లుంటుంది అంటే ఏంది మన ఈ మధ్య కొంతమంది వీడియోస్ చేస్తుంటారు కదా మనలో మనం మాట్లాడుకున్నట్టు, నాలో నేను కూడా అవునా మనం చేయగలుగుతామా, మనకి ఇక్కడ ప్లేస్ ఉందా, ఇప్పుడు ఆ ప్లేస్ మనకు ఉందా, డైరెక్టర్గా యాక్టర్గా మనకు ప్లేస్ ఉందా లేదా అని అనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకుంటుంటా. ఓకే మనం కొడతాం అంటే. ఒకప్పుడు ఫస్ట్ చిరంజీవి గారు, యాక్చువల్లీ నేను వెంకటేష్ గారి అభిమాని, కానీ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ పరంగా చిరంజీవి వచ్చాడు. ఓకే కొన్ని రోజులు అట్లా సినిమాలు చూస్తున్నా, సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి. కొందరు చెప్పలేదు, చాలా మందికి నా సర్కిల్లో చిన్నప్పుడు ఎవరికి నీ సినిమా ఫీల్డ్కి వెళ్తాను చెప్పలేదు, కానీ వాళ్ళకి తెలుసు వీళ్ళు సినిమా పిచ్చోడని. తర్వాత రవితేజ్ వచ్చాడు, క్లిక్ అయ్యాడు. ఆయన కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడనేసరికి ఓకే హోప్ వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ కాలేజ్కి వచ్చినాక నేను అప్పుడు అనుకునేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోయి నేను హీరో అవుదాం ఇట్లా ఏదో లెక్కలేసుకున్నా. అరే నాని అనే అతను కూడా అట్లనే వచ్చాడు, క్లిక్ అయ్యి హీరో అయిపోయాడు, ఇట్లా అది ఉంది. ఆ టైంలో డైరెక్టర్లు కూడా చాలా మంది అవుతున్నారు. అరే కరెక్టే అవ్వలేము అనే ఒక హోప్ వచ్చింది, వచ్చేసా. కాకపోతే మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, రూట్ తెలియక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చాను నేను. మా గురువు గారు ఎవరంటే దేవదాస్ కనకల గారు. సో ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఆగస్ట్ 8th ఎప్పుడో అన్నారు రివ్యూ, దాని గురించి ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్ కి. ఎంతో స్ట్రగుల్ పడి చేశాను. సో ఎప్పటి నుంచో యాక్చువల్లీ నాకు ప్రసారాలలో ప్రివ్యూ ఇవ్వడం అనేది కూడా ఒక డ్రీమ్. మామూలుగా డ్రీమ్ సినిమా తీయాలనేది ఒక డ్రీమ్ ఉండొచ్చు, కానీ ప్రసారాల్లో షో వేయాలనేది కూడా డ్రీమ్. కొంతమంది వేరే దగ్గర వేయచ్చు కదా అన్నారు, కానీ అసలు అక్కడ వేయడమే నా డ్రీమ్ అన్నట్టు. కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఫైనల్గా నాకు ఆగస్ట్ 8th రోజు శనివారం సాయంత్రం 6 గంటలకి ప్రివ్యూ సెట్ అయింది. అందరూ వస్తారని హోప్ ఉంది. అది సక్సెస్ అయితే కూడా ఉంది. సో ప్లీజ్ అందరూ షోకి వచ్చి నన్ను బ్లెస్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూవర్స్కి? అంటే మోక్ష మూవీ గురించి కానీ, లేదంటే మీ టీంలో వర్క్ చేసే వాళ్ళ గురించి కానీ, దేని గురించి అయినా చెప్పాలనుకుంటున్నాను? అంటే ఇది ఎర్లీగా అయిపోతుంది. అంటే నేను యాక్చువల్లీ ఆడియన్స్కి ఎవరో తెలియనప్పుడు మనం ఎక్కువ చెప్పినా వేస్టే. సో ఫ్లోలో మాట్లాడేసాను, కానీ మన ఆడియన్స్కి యాక్చువల్లీ నేను ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నా.
నేను ఎవరో తెలియదు, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ నన్ను దిశ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సో నా దిశ మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ మా ఫ్రెండ్, మా టీం మెంబరు కార్తిక్ యువరాజ్ పరిచయం చేశాడు. ఏదో సింపుల్గా అనుకున్నా, బట్ బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే అంటే మనకు ఎవరికి తెలియదు, ఎంత నేను సినిమా తీసిన ఎంత ఏదైనా తెలియాలన్నా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ, ప్రమోషనల్ ఏదైనా జరగాలి. సో నాకు దిశ టీవీ ద్వారా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో యాక్చువల్లీ నేను ఎవరు అంటే, నా పేరు అశోక్ చక్రం. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సీరియల్స్కి వర్క్ చేశాను. యాక్చువల్లీ ముందుగా ఇండస్ట్రీకి నేను దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చాను. అక్కడ నుంచి కొంత జర్నీ ఉంది. సుమా కనకాల గారు వాళ్ళ ప్రొడక్షన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయింది వాళ్ళ బ్యానర్లోనే. సో అక్కడ మంచి బ్యూటిఫుల్ జర్నీ ఉంది. రాజీవ్ కనకాల గారు దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను నేను. సో అక్కడి నుంచి జర్నీ ఎప్పుడు డైరెక్టర్ అవుదాం, ఎప్పుడు యాక్టర్ అవుదామని ప్రయత్నాలు చేశాను. సో నా పేరు అశోక్ చక్రం, యాక్టర్ అండ్ డైరెక్టర్. సో నా కొన్ని రోజులు అంతకుముందు కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము, అది కుదరలేదు. ఈసారి నేను కొడతాను అనుకుంటున్నా, అంటే ఒక మంచి సినిమా ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటున్నా. మోక్ష ద ఇంకర్నేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అందరు కొత్త వాళ్ళతో చేసుకున్నాం. సో అందరూ దీనిలో ఈ సినిమాతో ఒక 2-3 అన్నా యాక్టర్లుగా మంచి యాక్టర్లు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందులో నేను కూడా యాక్టర్గా చేశాను. సో ఈ సినిమా తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చి నేను మంచి డైరెక్టర్గా ముందుకెళ్తాను అనుకుంటున్నాను. సో ఈ షోకి ప్రసాద్ ల్యాబ్లో ఆగస్ట్ 8 శనివారం సాయంత్రం 6 గంటలకు షో ఉంది. సో వచ్చి సినిమా అంటే సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు కావచ్చు, సినిమా ప్రేమికులు కావచ్చు, సో సినిమా అంటే చూసారు ప్రేక్షకులు ఎవరైనా ఎవరైనా రావచ్చు. అది అందరూ చూసే షోనే. సో ఫ్రీ షోనే. సో ప్లీజ్ వచ్చి మీ అభిప్రాయాలను చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ మంచి చెడు ఏదన్నా తీసుకుంటాను నేను. సో వచ్చి షోని సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈ ఇంటర్వ్యూ. మోక్ష డైరెక్టర్ గారు అశోక్ చక్రం గారు చాలా కష్టపడి అయితే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. సో చాలా వరకు ఈ విషయాలన్నీ అంటే మోక్ష మూవీ గురించి బాగానే తెలుసుకున్నాం. సో ఆగస్ట్ 8న ఈ షో అయితే ప్రసాద్ ల్యాబ్స్లో అయితే పడబోతుంది. సో అందరూ వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చి కలుస్తాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో అయితే కలుద్దాం.